చేతిలో బలంగా వాడబడిన ఒక వ్యక్తి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను, కొత్త నిబంధనలోను అనేక సార్లు ఆయన యొక్క పేరును గూర్చి మనం చూస్తూ ఉంటాం. ఆయన గూర్చిన ప్రస్తావన మనం చూస్తూ ఉంటాము. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి మరి కనానులోకి నడిపించిన ఒక గొప్ప నాయకుడైన మోషే. అంత మాత్రమే కాదు, దేవుని చేతుల్లో నుండి 10 ఆజ్ఞలను సీనాయి పర్వతం మీద అందుకున్న వ్యక్తి. అలాగే మరి నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకస్తుడు అనే మాటను దేవుని నుంచి పొందుకున్నాడు. ఒక గొప్ప సర్టిఫికేట్, హీఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ మై హౌస్. అంత మాత్రమే కాదు, కానీ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, ద మోస్ట్ హంబుల్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఇలాంటి అనేకమైన దేవుని యొక్క ప్రశంసలు, దేవుని యొక్క మరి మంచి రిపోర్ట్ను పొందుకున్న మోషే భక్తుని యొక్క తల్లిని గూర్చి ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నాం. సో ఈ దినము మన ధ్యానాంశము యోకెబెదు. యోకెబెదు అనే స్త్రీని గూర్చి నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యోకెబెదు అనే మాటకు అర్థం ఏంటి అని ఆలోచిస్తే, జోకెబెడ్ మీన్స్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ అనే అర్థాన్ని యోకెబెదు అనే మాటకు మనం చూస్తూ ఉంటాం. సో యోకెబెదు జీవితము నిజంగానే దేవుని మహిమార్థంగా బ్రతికిన జీవితము. ఆమె కుటుంబం ద్వారా దేవుని ఆమె మహిమపరిచిన స్త్రీగా మనం చూస్తాం. నిర్గమకాండ గ్రంథము 2వ అధ్యాయాన్ని తెరవండి. నిర్గమకాండము 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. యోకెబెదు మరి మోషేకు జన్మనివ్వక ముందు, యోకెబెదుకు ఆల్రెడీ 2 పిల్లలున్నారు. ఆమె కుమారుడైన అహరోన్ ఉన్నాడు, ఆ తర్వాత మిరియాము అనే కుమార్తె కూడా ఉంది. సో మోషే తన కుటుంబంలో 3rd born అన్నమాట, 3వ కుమారుడుగా పుట్టాడు. కానీ మోషే పుట్టే సమయానికి ఇశ్రాయేలీల పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిగా ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. ఫరో మరి వారిని ఎంతో హింసిస్తూ వారి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు, కానీ మోషే పుట్టక ముందు ఫరో ఒక భయంకరమైన ఆజ్ఞను, శాసనాన్ని జారీ చేశాడు. ఆ మాట ఏంటంటే, ఒకవేళ కాన్పు పీటల మీద ఉన్నప్పుడు హెబ్రీ స్త్రీలకు గనక కుమారుడు పుట్టినట్లయితే వెంటనే ఆ బిడ్డను చంపివేయాలి, ఒకవేళ కుమారుడు కాకపోతే ఆ బిడ్డను బ్రతకనివ్వచ్చు అనే ఒక భయంకరమైన ఆజ్ఞను ఫరో రాజు జారీ చేసిన ఆ సమయంలో యోకెబెదుకు ఒక కుమారుడు పుడతాడు. సో మోషే పుట్టే సమయానికి ఇట్ వాజ్ అ వెరీ టఫ్ టైం, ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ టైం. ఒక రకంగా చెప్పాలంటే యోకెబెదు అమ్రాములు చాలా రిస్క్ తీసుకొని ఈ కుమారుడికి జన్మనిచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుడు వారికి ఇచ్చిన కుమారుడు కాబట్టి ఆ కుమారుడిని భద్రపరచాల్సిన బాధ్యతను, ఆ కుమారుడిని నర్చర్ చేయాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు ఇద్దరు తీసుకున్నారు. ప్రాముఖ్యంగా తల్లి తీసుకుంది. ఈ దినాల్లో మనం చూసినట్లయితే చాలామందికి మరి గర్భఫలం వచ్చిన, గర్భం దాల్చిన తరువాత ఒకవేళ 3వ బిడ్డ అనుకోండి, ఇంకెందుకులేండి ఇద్దరినే పెంచలేకపోతున్నాము, అబార్షన్ చేయించుకుందాము అని అబార్ట్ చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది భయంకరమైన పరిస్థితులు మనం చూస్తుంటాం కుటుంబాల్లో. కొంతమంది భర్తలు భార్యకి వివాహం అవ్వగానే మరి గర్భం దాల్చగానే కొంతమంది భర్తలు అంటారంట, ఇప్పుడే ఎందుకు మనకు పిల్లలు, కొంచెం మనం జీవితాన్ని ఎంజాయ్ చేద్దాము, ఇప్పుడు అబార్షన్ చేయించేసుకో అని దేవుడిచ్చిన జీవాన్ని, దేవుడిచ్చిన గర్భఫలాన్ని చేతులారా తల్లిదండ్రులు మరి చంపేస్తున్న అనేక సందర్భాలు కూడా ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నాము. నేను కూడా 3వ బేబీ, నా 3rd బేబీతో ప్రెగ్నెంట్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే డాక్టర్ గారు మరి గైనకాలజిస్ట్ నన్ను అడిగారు, డూ యూ వాంట్ టు కీప్ ద బేబీ అని అడిగారు. ఎందుకంటే ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా, ఈ రోజుల్లో 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఎవరు కండం లేదు, సో ఈ బిడ్డని ఉంచుకుంటారా లేదా అని అడిగారు అనమాట. సో ఆ టైంలో నేను ఒకటి చెప్పాను, డాక్టర్ గారు నేను దేవుని సేవకురాల్ని, 2వ పాప పుట్టి అప్పటికి కేవలం 6 నెలలే అయింది, మా నిత్య పుట్టి ఇట్ వాజ్ ఓన్లీ 6 months. నా బాడీ ప్రిపేర్డ్గా లేదు, నా మైండ్ ప్రిపేర్డ్గా లేదు. సో మా 3rd డాటర్ ప్రశస్త వాజ్ అ సర్ప్రైజ్ బేబీ. సో దేవుడు మాకు ఇచ్చిన సర్ప్రైజ్ బేబీ అనమాట. సో ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే, డాక్టర్ డూ యూ వాంట్ టు కీప్ ద బేబీ అంటే, ఖచ్చితంగా ఈ బిడ్డను మేము ఉంచుకుంటాం. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ బాయ్ ఆర్ అ గర్ల్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా పర్వాలేదు, దేవుడిచ్చిన సంతానం కాబట్టి నేను దేవుని సేవకుని భార్యను,
దేవుడిచ్చిన బిడ్డలు గొప్ప ఆశీర్వాదం, గొప్ప స్వాస్థ్యము, గొప్ప బహుమానాలు కనుక ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు కీప్ ద బేబీ అని డాక్టర్తో చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేటి సమాజంలో, నేటి ప్రపంచంలో అనేక మంది స్త్రీలు చాలా ఈజీగా అబార్షన్స్ చేయించేసుకుంటా ఉన్నారండి. జీవితాన్ని లేకపోతే జీవాన్ని చాలా ఈజీగా తుంచేస్తూ ఉన్నారు గర్భంలో ఉన్నప్పుడే. కానీ అమ్రాము యోకెబెదులు చాలా ధైర్యంగా, చాలా విశ్వాసంతో, చాలా రిస్క్ తీసుకొని దేవుడు వారికి ఇచ్చిన మూడో సంతానాన్ని చాలా ప్రెషస్ చైల్డ్గా దేవుని నుంచి వారు స్వీకరించినట్లు మనం గమనించవచ్చు. వీరిద్దరూ లేవి గోత్రానికి చెందిన వారుగా మనం చూస్తున్నాం. లేవి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని హత్తుకొనుట. నిజమే, అమ్రాము యోకెబెదులు పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నా, కష్టంగా ఉన్నా దేవుణ్ణి హత్తుకున్నారు. వారికి ఇచ్చిన బిడ్డను సంరక్షించే బాధ్యతను దేవుని చేతిలో పెట్టారు. ఈ తల్లంట కుమారుడిని 3 నెలలు దాచిందంట. పిల్లలను 3 నెలలు దాచడం కొంచెం ఈజీయే కదండి. ఎందుకంటే 3 నెలల లోపు పిల్లలు ఏడ్చినా, కేకలు వేసిన ఆ 4 గోడలకి పరిమితం చేయొచ్చు. డోర్స్, విండోస్ గట్టిగా వేసేస్తే ఆ సౌండ్ బయటకు వెళ్లకుండా చూడొచ్చు. 3rd మంత్ దాటిన దగ్గర నుంచి పిల్లలు గట్టిగా కేకలు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ సౌండ్ బయటకు వెళ్లకుండా మనం ఆపలేం, వాయిస్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో 3 నెలలు గడిచిన తర్వాత ఇంకా యోకెబెదుకు ఆ బిడ్డను దాచడానికి వీలు కావడం లేదు. ఆ శబ్దం వినబడితే, బాబు ఏడుపు వినపడితే ఎక్కడ ఫరో సైనికులు వచ్చి కుమారుణ్ణి కళ్ళ ముందే చంపేస్తారేమో, ఆ కుమారుడు కళ్ళ ముందే ప్రాణాలు పోగొట్టుకుంటే చూడాల్సి వస్తుందేమో అని తల్లి ఆలోచన చేసి ఒక జమ్ము పెట్టెను తీసుకొచ్చి ఆ జమ్ము పెట్టెకు కీలు పూసి అందులో చక్కని మరి మెత్తనైన వస్త్రాలు వేసిందో ఏం వేసిందో మనకు తెలీదు. ఆ బిడ్డకి కంఫర్టబుల్గా ఉండడానికి ఆ కుమారుణ్ణి ఆ జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలోకి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేస్తుంది. నిజంగా ఆ తల్లి స్థానంలో, యోకెబెదు స్థానంలో మనం ఊహించుకుంటే అది చాలా గుండె పగిలిపోయే అనుభవం కదండి. చేతులారా అప్పుడే పుట్టిన మోషే సుందరుడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ఎందుకంటే ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైల్ నదిలోనికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టె తెరిచి చూచినప్పుడు ఆ బాబు చాలా సుందరుడుగా ఉన్నాడని ఆమె చూసిందని వాక్యంలో చూస్తున్నాం. సో హీ వాజ్ అ బ్యూటిఫుల్ చైల్డ్. దేవుడిచ్చిన శ్రేష్టమైన కుమారుడు. ఆ కుమారుడిని కళ్ళెదుటే ఆ నైలు నదిలోకి విడిచిపెట్టేస్తుంది. మళ్ళీ బాబు తనకి తిరిగి వస్తాడో రాడో తెలీదు. ఆ నైలు నదిలో ఉన్న ముసళ్ళు తన కుమారుణ్ణి తినేస్తాయేమో కూడా తెలీదు. ఆ సమయంలో ఖచ్చితంగా యోకెబెదు ప్రార్థన చేసి ఉంటుంది. ఏమనంటే, తండ్రి ప్రవ్వా, కుమారుడిని నా దగ్గర పెట్టుకోవడం కంటే ఈ నదిలో వదిలేస్తాయినా ఎవరో ఒకరికి దొరికి ఆ కుమారుడు బ్రతుకుతాడేమో అని అనిపిస్తుంది. మళ్ళీ కుమారుడు నా దగ్గరకు వస్తాడని ఆశ అయితే నాకు లేదు. కానీ ఐ సరెండర్ మై చైల్డ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నా కుమారుణ్ణి నీ చేతిలో పెడుతున్నాను దేవా, ఈ బాబు సంగతి నీవే చూసుకో అని ఎంతో కన్నీటితో, ఎంతో ఎమోషనల్ అయిపోయి ఉంటుందండి ఆ తల్లి. ఆ కుమారుణ్ణి అలా నైల్ నదిలో విడిచిపెట్టేసింది. కానీ జరిగిన అద్భుతం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో కుమార్తె స్నానం చేయడానికి అదే సమయంలో నైలు నదికి రావడం, ఆమెకు ఆ జమ్ము పెట్టె కనబడడం, ఇట్ వాజ్ నో యాక్సిడెంట్. ఫరో కుమార్తెకు ఒకవేళ అది యాక్సిడెంటల్గా జరిగి ఉండొచ్చు, కానీ ఇట్ వాజ్ టోటలీ గాడ్స్ ప్లాన్. మన జీవితంలో ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా, ప్రతి చిన్న సంఘటన కూడా దేవుడు ఆర్కెస్ట్రేట్ చేస్తాడు, దేవుడు ప్లాన్ చేస్తాడు. ఏ చిన్న డీటెయిల్ కూడా ఆయన నోటీస్లోకి రాకుండా జరిగేది కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తల్లి చాలా భారమైన హృదయంతో ఇంటికి వెళ్ళిపోయింది. కానీ కుమార్తె అంటే మోషే యొక్క అక్క అయిన మిరియాం మాత్రం అక్కడే నిలబడి కాచుకొని చూస్తుంది. నా తమ్ముడు ఏమవుతాడా, ఎవరి చేతిలోకి వెళ్తాడా అని జాగ్రత్తగా కనిపెడుతున్న సమయంలో ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నదిలోనికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టెను చూడగానే దాన్ని తెప్పించుకుంటుంది. 9వ వచనం, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా. అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, ఫరో కుమార్తె ఆ జమ్ము పెట్టెను తెరిచి చూడగానే హెబ్రీలలో ఒకరి కుమారుడు అని గుర్తిస్తుంది. అప్పుడు వెంటనే పరిగెత్తుకొని మరి మిరియాం వెళ్ళి చెప్తుంది, ఈ బాబుకి పాలిచ్చి పెంచడానికి నేను ఒక దాదీని తీసుకొని రానా అని వెళ్ళి చాలా తెలివిగా తన స్వంత తల్లిని పిలుచుకొని వస్తుంది. పిలుచుకొని వచ్చిన తర్వాత ఫరో కుమార్తె మరి మోషేను తిరిగి తన తల్లికి అప్పగిస్తూ, నా కొరకు వీనికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. ఈ ప్రపంచంలో సొంత బిడ్డకు పాలిచ్చి పెంచినందుకు జీతం పొందుకున్న తల్లి ఈవిడొక్కతే అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ అ వండర్ కదండి. మన పిల్లలకి మనం పాలిచ్చినందుకు, మన పిల్లల్ని మనం పెంచినందుకు మనకు డబ్బులు ఎవరిస్తారు?
ఎవరు ఇంకా మనమే ఖర్చు పెట్టాలి, మనమే ప్రయాసపడాలి, మనమే శ్రమ పడాలి. కానీ చాలాసార్లు మనకి రివార్డ్ ఇమీడియట్గా రాదు. కానీ మోషే తల్లి అని యోకోబెదుకు మాత్రం మోషేకు పాలిచ్చి పెంచినందుకు ఆమెకు దేవుడు మరి చక్కని రివార్డ్ కూడా ఇచ్చాడు ఫరో కుమార్తె ద్వారా. సో ఫరో కుమార్తె ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఈ అంశము నుండి, ఈ సన్నివేశము నుండి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గ్రహించాలి. అదేంటంటే కొన్నిసార్లు మన బిడ్డలు మన చేతులు దాటిపోయారా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది యవనస్తుల యొక్క తల్లులు తండ్రులు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, సిస్టర్ మా పిల్లలు మాట వినడం లేదండి, మా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు, పలానా దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారు, దేవుని మాట వినడం లేదు, లేకపోతే తల్లిదండ్రుల మాటను లెక్క చేయడం లేదు, మమ్మల్ని లెక్క చేయడం లేదు, పబ్జీ గేమ్ అని, ఆ గేమ్ అని, ఈ గేమ్ అని, బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని వారి ఇష్టానుసారంగా తయారైపోయారు, మా చేతులు దాటిపోయారు అనిపిస్తుందండి, ఏం చేయాలో అర్థం కావడం లేదని. గతించిన వారం కూడా సంసోను యొక్క తల్లిని గురించి మనం ధ్యానం చేసినప్పుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, రోదనము చేయడం ఎంత ప్రాముఖ్యమో, కన్నీటి ప్రార్థన యొక్క విలువను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా యెరూషలేము వీధుల్లో వెళ్తూ అమ్మలారా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పిన మాటను గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. సో మరి ఈ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ చేతులు దాటిపోయారు, ఇంకా మళ్ళీ మా దగ్గరకు వస్తారనే ఆశ లేదు, మళ్ళీ దేవుని దగ్గరకు వస్తారనే ఆశ లేదు అనే నిరాశకరమైన పరిస్థితుల్లో ప్రియమైన సహోదరి, ప్రియమైన తల్లి, నీ జీవితం ఉన్నట్లయితే యోకోబెదు జీవితము మనందరికీ ఒక స్ఫూర్తి. కారణం ఏంటంటే కుమారుడు చేతులు దాటిపోయాడు, కుమారుడు మళ్ళీ వస్తాడో లేదో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఖచ్చితంగా ప్రార్థన చేసే ఆ జమ్ము పెట్టిన నైల్ నదిలోకి విడిచిపెట్టుంటుంది. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. తన కుమారుణ్ణి మళ్ళీ తిరిగి తన చేతుల్లోకే దేవుడు క్షేమంగా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆర్ గాడ్ ఇస్ అ వండర్ వర్కింగ్ గాడ్. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడండి. మన హృదయ వాంఛలను ఎలా నెరవేర్చాలో ఆయనకు తెలుసు. మీ పిల్లల పరిస్థితి మీ చేతులు దాటిపోయిందని అనిపిస్తుందా? మై చిల్డ్రన్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అని మీకు అనిపిస్తున్నట్లయితే సామర్థ్యము కలిగిన ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుని చేతులకు మీ బిడ్డలను ఒక్కసారి అప్పగించండి. వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయండి. మీ బిడ్డలను మీ వద్దకు దేవుడు తిరిగి క్షేమంగా తీసుకొని వస్తాడు. ఫరో కుమార్తె మోషే తల్లితో చెప్తున్న మాట ఏంటంటే, ఈ బిడ్డను నా కోసం పెంచితే నేను నీకు జీతం ఇస్తాను. దేవాతి దేవుడు కూడా ప్రతి తల్లితో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ నీకిచ్చిన బిడ్డలను నీ కొరకు కాకుండా నా కొరకు పెంచితే, లోకము కొరకు కాకుండా నా కొరకు పెంచితే ఒక్కరోజు నీకు నేను పరలోకంలో జీతం ఇస్తాను. కొన్నిసార్లు తల్లులకు మరి ఉదయం లేచిన దగ్గర నుండి ఒకటే రొటీన్ కదండి. ఉద్యోగం చేసే తండ్రులకైనా కొంచెం జాబ్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, రకరకాల పరిస్థితులన్నింటినీ మరి చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది తల్లుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఒక మెషిన్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఉదయం లేవడం, ఇల్లంతా తుడుచుకోవడం, ఆ తర్వాత టీ పెట్టడం, ఆ తర్వాత టిఫిన్ చేయడం, ఆ తర్వాత పిల్లలకి స్నానాలు, ఆ తర్వాత వంట చేయడం, ఆ తర్వాత బట్టలు ఉతుక్కోవడం, ఇవంతా ఒక డైలీ రొటీన్ అనమాట. తల్లికి నిజంగా తన డైలీ రొటీన్లో నుంచి బ్రేక్ ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు రాదు కదా. కొన్నిసార్లు పిల్లలు పెళ్ళయి మరి ఊరికి వెళ్ళిపోయినా, అత్తగారి ఇళ్ళకి వెళ్ళిపోయినా, మళ్ళీ ఇంటికి వస్తే తల్లి అదే ప్రేమతో ఒక్కొక్కసారి శక్తి లేకపోయినా కూడా బిడ్డల్ని అన్ని విధాలుగా చూసుకొని ప్రేమించి ఆదరించాలని తల్లి చనిపోయే వరకు కుటుంబం కొరకు బిడ్డల కొరకు ప్రయాసపడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు తల్లులకు అనిపించవచ్చు, ఇంత కష్టపడుతున్నాను కానీ నాకే ప్రతిఫలము లేదు, నాకే మెప్పు లేదే, నన్ను ఎవరు మెచ్చుకోవడం లేదే, నాకే అప్రిసియేషన్ లేదే, నాకే విలువ లేదే అని తల్లులు అనుకోవచ్చు. కానీ నీ బిడ్డలను దేవుని కొరకు పెంచితే, నీ బిడ్డల కొరకు నీవు పడే ప్రయాసకు ప్రియమైన సహోదరి, ప్రియమైన తల్లి, దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలము, ఆశీర్వాదాన్ని ఇస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే తల్లి జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మోషేని ఎప్పుడైతే ఫరో కుమార్తె తీసుకొని వచ్చి మరి యోకోబెదు చేతిలో పెట్టిందో, ఇట్ వాజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ జోకోబెడ్ టు షేప్ హర్ చైల్డ్. కుమారుడు చేతుల్లోండి చేతులు దాటిపోయాడు అనుకుంది, మళ్ళీ దేవుడు తన చేతుల్లోకి తీసుకురాగానే 3 నెలలు దాటిన మరి 3 నెలల వయసున్న చిన్న కుమారుడు, ఆ కుమారుని జీవితాన్ని దేవుని కొరకు ప్రభావితం చేయడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీని దేవుడు యోకోబెదుకు అనుగ్రహించాడు. ఆమె అనుకుంది, ఐ విల్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ.
నా కుమారుణ్ణి తిరిగి దేవుడు నా చేతిలోకి తీసుకొచ్చాడు. ఈ అవకాశాన్ని మాత్రం నేను లైట్గా తీసుకోను. దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను మాత్రం నేను ఏమాత్రం నెగ్లెక్ట్ చేయను. ఈ బిడ్డను నేను ఎంతగా దేవుని కొరకు తర్బీదు చేయగలను, ఈ బిడ్డ కొరకు నేను ఎంతగా ప్రార్థన చేయగలను, ఈ బిడ్డకు ఎంతగా దేవుని మాటలు నేర్పించగలను అంతగా నేను నేర్పిస్తానని ఆమె ఖచ్చితంగా ఒక తీర్మానం తీసుకొని ఉంటుంది. పాలు మాత్రమే కుమారునికి ఇవ్వలేదు, కానీ ఆ బాబుకు ఉగ్గు పాలతో దేవుని మాటలను కూడా ఖచ్చితంగా బోధిస్తూ వచ్చింది. మీరు అనొచ్చు, బ్లెస్సీ గారు అంత బాగా చెప్పేస్తున్నారు, ఆమె పాలతో పాటు దేవుని మాటలు కూడా చెప్పిందని. దేవుని మాటలు చెప్పిందని ఇక్కడ వ్రాయబడలేదు కదండి అని అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యంలో అన్ని డీటెయిల్స్ వ్రాయబడలేదు. బట్ ఆ తర్వాత జరిగిన సంఘటనలు బట్టి ఆ ముందు జరిగిన సన్నివేశాలు మనం ఖచ్చితంగా మరి అంచనా వేయచ్చు. 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. 10వ వచనం, ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. మోషే అనే పేరు ఎవరు పెట్టారంటే ఫరో కుమార్తె పెట్టింది. కుమారుడు పెద్దవాడవగానే, పాలు విడిచిపెట్టగానే వెంటనే యోకోబెదు తీసుకొని వెళ్ళి ఫరో కుమార్తెకు మోషేను అప్పగించింది. కానీ ఖచ్చితంగా తల్లి చెప్పుంటుంది, బాబు నువ్వు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ రాజభోగాలు అనుభవించబోతున్నావు, మళ్ళీ అక్కడున్న మరి హోదా, అక్కడున్న సౌకర్యాలు, అక్కడున్న లగ్జూరియస్ లైఫ్, అక్కడున్న ప్లెజర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయ్యా. కానీ నువ్వు మర్చిపోవద్దు, యూ డోంట్ బిలాంగ్ టు ద ప్యాలెస్. నువ్వు అంతఃపురంలో ఉన్నా నువ్వు అంతఃపురానికి చెందిన వ్యక్తివి కాదని గుర్తుపెట్టుకో. నీవు ఐగుప్తీల మధ్యలో పెరుగుతున్నా, ఐగుప్తీల ఆ ఫరో ఇంట్లో పెరుగుతున్నప్పటికీ ఐగుప్తీలలో ఒకడివి అని నువ్వు అనుకోవద్దు. నువ్వు హెబ్రీల్లో ఒకడివి, దేవుని ప్రజల్లో ఒకడివని నువ్వెప్పుడు మర్చిపోవద్దని మరి మోషే తల్లి ఖచ్చితంగా టీచింగ్ ఇచ్చి ఉంటుందండి. ఎందుకంటే అప్పుడే పెరుగుతున్న యవ్వన కాలంలోకి వచ్చిన ఒక కుమారునికి నా ప్రజల వద్దకు వెళ్ళాలి, వారి కష్టాలు చూడాలి, వారి శ్రమలను చూడాలి, వారికి ఏదో ఒకటి చేయాలనే ఇన్స్పిరేషన్ తనంతట తాను మరి పొందుకోవడానికి అవకాశం లేదు. కానీ తల్లి తనలో నూరిపోసిన ఆ మాటలు, తల్లి తండ్రి ఎంత కష్టపడుతున్నారో, ఆ స్లేవరీలో ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఎంత నలిగిపోతున్నారో అవన్నీ చూసి మోషే అనుకున్నాడు, నేను ఏం చేయగలను, అది ఖచ్చితంగా నేను చేయాలి. హీ డిడ్ నాట్ ఫర్గెట్ దట్ హీ వాజ్ అ హీబ్రూ. హెబ్రీల్లో ఒకడని మోషే మర్చిపోలేదు. ఆ తర్వాత ఏం చేశాడంటే 11వ వచనం 2వ భాగం నుండి మనం చూసినట్లయితే, అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. తల్లి యొక్క మాటలు ఎంతగా మోషేను ఇన్ఫ్లుయెన్స్ చేశాయంటే, ఎంతగా మోషేను ఇన్స్పైర్ చేశాయంటే, అంతఃపురానికి వెళ్ళగానే తన ప్రజల కొరకు ఆలోచన చేస్తున్నాడు, దేవుని ప్రజల కొరకు ఆలోచన చేస్తున్నాడు. హౌ కెన్ ఐ బీ అ బ్లెస్సింగ్ టు గాడ్స్ పీపుల్. నేను అంతఃపురంలోనే ఉన్నాను, నా లగ్జరీ, నా కంఫర్ట్, నా సౌఖ్యం గురించి నేను ఆలోచన చేసుకోను, దేవుని ప్రజలకు నేను ఎలా దీవెనకరంగా ఉండాలి అని ఆలోచన చేసుకొని యవ్వన కాలంలో ఉన్నాడు కదండి, ఉడుకు రక్తం బయటకు వచ్చాడు. ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు బాధిస్తూ ఉండగా ఆ సీన్ని చూడలేకపోయాడు. వెంటనే ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతిపెట్టేశాడు. ఆ టైంలో మోషే చాలా యాక్ట్ ఆఫ్ బ్రేవరీ, చాలా ధైర్యంతో కూడిన పని చేశాడు. కొంచెం తొందర కూడా పడ్డాడండి. దేవుని సమయం కొరకు వెయిట్ చేయకుండా ఏదో ఒకటి చేసేయాలని ఆవేశంతో ఐగుప్తీయుడిని చంపేశాడు. కానీ అతను చేసిన ఆ కార్యము వెనకాల మోసెస్ యొక్క ఉద్దేశం మనం గ్రహించవచ్చు. అదేంటంటే, దేవుని ప్రజలను నేను రక్షించాలి, దేవుని ప్రజలను నేను విడిపించాలి, శత్రువుల చేతిలో నుండి విడిపించాలి, ఏదో ఒకటి నేను చేయాలి దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు. దేవుడు నన్ను ఈ అంతఃపురంలో ఎందుకు పెట్టాడో, ఈ పవర్ నాకు ఎందుకు ఇచ్చాడో, ఈ చక్కని స్థానంలో నన్ను ఎందుకు ఉంచాడో, ఆ స్థానానికి నేను న్యాయం చేయాలి అని మోషే అనుకున్నాడు. మోషే తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మరి ఈ విషయంలో ఉంది అని మనం చెప్పుకోవాల్సిందే. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదివినట్లయితే, తిమోతి యొక్క జీవితంలో మరి దేవుని చేతిలో బలంగా వాడబడిన తిమోతి, పౌలు భక్తుడు తన కుమారుడని తిమోతిని గురించి అనేక మార్లు ప్రస్తావించడం మనం చూస్తాము. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 7 వచనాల వరకు మనం చూసినట్లయితే, తిమోతి యొక్క విశ్వాసము, లేకపోతే చూడండి 5వ వచనం,
3వ వచనం నుండి చదువుతాను. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ద బేస్ ఫర్ యువర్ ఫెయిత్, నీలో ఉన్న విశ్వాసము మొదట నీ గ్రాండ్ మదర్లో ఉంది, లోయి అనే నీ మరి గ్రాండ్ మదర్లో ఉంది, ఆ తర్వాత నీ అవ్వ అయిన లోయలో, ఆ తర్వాత నీ తల్లి అయిన యునికేలో, యువర్ మదర్ యూనిస్. సో గ్రాండ్ మదర్ లోయిస్, మదర్ యూనిస్, వారిద్దరి యొక్క విశ్వాసము, వారిద్దరి యొక్క భక్తి, వారిద్దరి యొక్క సమర్పణ, వారిద్దరికి దేవుని పట్ల ఉన్న నిబద్ధత, భయభక్తులు తిమోతిని దేవుని చేతిలో యవ్వన కాలంలోనే చక్కగా వాడబడ్డానికి ఉపయోగపడ్డాయని అపోస్తలుడైన పౌలు రాసుకుంటూ వచ్చారు. నిజమే, నూతన నిబంధన గ్రంథంలో తిమోతి యొక్క విశ్వాస జీవితానికి తల్లి అలాగే అవ్వ యొక్క ప్రార్థన, వారి భక్తి జీవితం, వారి విశ్వాసం ఎలాగ ఆధారమయ్యాయో మోషే జీవితంలో తన తల్లి యొక్క ప్రార్థన, తన తల్లి యొక్క భక్తి జీవితం, తన తల్లి ఇచ్చిన టీచింగ్, ఆమె మరి తనకి బోధించిన మాటలన్నీ ఎంతో ఉపయోగపడాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన తల్లులారా, దేవుడు మీకు బిడ్డలనిచ్చినట్లయితే, ఒక బిడ్డనిచ్చినా, ఇద్దరినిచ్చినా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ మోర్ దెన్ 2 children, దేవుడు మీకు బిడ్డల్ని ఎందుకు ఇచ్చారంటే వారిని మీరు దేవుని కొరకు ప్రభావితం చేస్తారని. గాడ్ వాంట్స్ యూ టు ఇన్ఫ్లుయెన్స్ యోర్ చిల్డ్రన్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బయట ప్రపంచంలోని అందరి పిల్లల్ని బాగు చేయాలనుకుంటారు, కానీ తమ పిల్లల గురించి ఆలోచన చేయరు. తమ పిల్లల్ని బాగా గారాబం చేసి తమ పిల్లల మిస్టేక్స్ అన్నీ ఓవర్లుక్ చేస్తూ ఉంటారనమాట. మా పిల్లలు మంచోళ్ళేనండి, పుట్టుకతో ఎవరు మంచోళ్ళు కాదు కదండి. పిల్లలందరిలో ఆ మూఢత్వం ఉంటుంది, పిల్లలందరిలో ఆ విధేయత ఉంటుంది. వారిని క్రమశిక్షణ చేయాల్సిన దగ్గర క్రమశిక్షణ చేయాలి, వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన దగ్గర ఏమాత్రం మరి కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఎప్పుడు మా పిల్లలు బంగారాలే అని వారి మిస్టేక్స్ అన్నీ ఓవర్లుక్ చేస్తూ ఉంటే పెద్ద అయిన తర్వాత మనం దండించకపోతే, మనం శిక్షించకపోతే మన పిల్లలు మనకు అవమానం తీసుకొస్తారు, మనకు తలవంపులు తీసుకొస్తారు, దేవుని నామానికి కూడా ఖచ్చితంగా వారి వల్ల అవమానము వస్తుంది. కనుక ముందు తల్లిదండ్రులంగా దేవుడు మనకిచ్చిన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన పిల్లలే. సో మన పిల్లల విషయంలో ఫస్ట్ మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. కొంతమంది స్కూల్లో ఉన్న పిల్లలందరి గురించి పట్టించుకుంటారు టీచర్స్, ఇంటికి వచ్చేసరికి వాళ్ళ పిల్లల గురించి పట్టించుకోరు. కొంతమంది ఊరిలోకి వెళ్ళి అందరికీ నీతి సామెతలు చెప్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు మాత్రం సరైన మార్గంలో ఉంటారు. సో డియర్ మదర్, యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టీచ్ గాడ్స్ వేస్ టు యువర్ చిల్డ్రన్. నీ బిడ్డలకు దేవుని మాటలు, దేవుని మార్గాలు మాదిరికరమైన బిడ్డలుగా ముందు మన బిడ్డలను మనం తీర్చిదిద్దాలి. వారిలో ఉన్న బ్లైండ్ స్పాట్స్, వారిలో ఉన్న మరి ఫాల్ట్స్, లేకపోతే వారిలో ఉన్న మిస్టేక్స్ను నా పిల్లలు ఏం చేసినా బంగారాలే అని ఓవర్లుక్ చేశామంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం రిగ్రెట్ కావాల్సి వస్తుంది. వారు చేసే చిన్న చిన్న పనులైనా పట్టించుకొని మరి వాటిని గమనించి శ్రద్ధగా వారిని సరిచేసినప్పుడు, అవసరమైతే వారిని దండించి మరి ప్రేమతో వారిని హెచ్చరించినప్పుడు ఖచ్చితంగా పిల్లలు దేవుని మార్గంలోకి వస్తారు. పిల్లల కొరకు ప్రార్థన చేయడం. సో డియర్ ఉమెన్, డియర్ మదర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద గ్రేస్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ చిల్డ్రన్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నీ బిడ్డలను ప్రభావితం చేయడానికి దేవుడు నీకు ఇచ్చిన కృపను ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు, అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఇగ్నోర్ చేయొద్దు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈరోజు దేవుని సేవలో నేను వాడబడ్డానికి మరి నా తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా జీవితంలో చాలా ఉందండి. నా తల్లి యొక్క నా తల్లి నేను ఎక్కువ గమనిస్తూ ఉండేదాన్ని. ఆమె ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు ఆమె ఎలాగా మరి ఏం చేస్తూ ఉంటారని అన్నీ గమనిస్తూ ఉండేదాన్ని. నా తల్లి జీవితము నన్ను ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నా తండ్రి జీవితం కూడా, మా తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితం, వారి విశ్వాస జీవితం. వారు మమ్మల్ని కూర్చోబెట్టి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవారు కాదు, కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్లో దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటూ ఉండేవారం. దేర్ లైఫ్ స్పోక్ వాల్యూమ్స్. వారి జీవితమే, వారి జీవిత విధానమే, వారి యొక్క నీతి, వారి యొక్క భక్తి, వారి యథార్థత, అవన్నీ చాలా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన పిల్లలకు మనం చేసే బోధ కంటే మన పిల్లల ఎదుట మనం జీవించే జీవిత విధానము వారిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే తల్లి మోషేకు వేసిన ఫౌండేషన్,
అంటే మనం తల్లుల గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువ యోకోబెద్ను హైలైట్ చేస్తున్నాను. అయితే ఖచ్చితంగా ఇందులో మోషే దేవుని యందు భయభక్తుల్లో పెరగడానికి అమ్రాము యొక్క పాత్ర కూడా ఖచ్చితంగానే ఉండుంటది. అతని పాత్రని ఏమీ తక్కువ చేయడం లేదు. కానీ మన టాపిక్ ఈరోజు యోకోబెద్ కాబట్టి ఐ వాంట్ టు హైలైట్ అబౌట్ ద రోల్ ఆఫ్ అ మదర్. ఒక కుటుంబాన్ని గాడ్లీగా కట్టుకోవడానికి ఒక తల్లి యొక్క పాత్రను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మోషే జీవితంలో మోషే యొక్క మరి వ్యక్తిగత జీవితం కానీ అతని భక్తికి కానీ తన తల్లి వేసిన పునాది ఎంత బలమైన పునాది అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తాం. వి కాల్ ఇట్ యాజ్ ద హాల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వీరుల జాబితా, అందులో మనం వి సీ ద హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వీరులు, వీర వనితలు, వారి పేర్లు మనం చూస్తాము. అందులో మోషే భక్తుని యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించారు. మోషే జీవితాన్ని గురించి కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించారు. ఆ మాటలు ఒకసారి చదువుకుందామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 11. ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్స్ 24. మోషే పెద్దవాడైనప్పుడు, ఆ ముందు కూడా మరి తన తల్లిదండ్రుల గురించి వ్రాయబడింది 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మోసెస్ డిస్పైజ్డ్ 3 things. 3 విషయాలను మోషే తృణీకరించాడు, త్రోసిపుచ్చాడు, ప్రక్కన పెట్టాడు. వేటిని త్రోసిపుచ్చాడు, వేటిని వదులుకున్నాడు, వేటిని మరి చాలా తృణప్రాయంగా ఎంచుకున్నాడంటే శ్రేష్టమైన విషయాలను కాదండి, చాలా మరి అల్పమైన విషయాలను విడిచిపెట్ల, శ్రేష్టమైన విషయాలను వదులుకున్నాడు లోక సంబంధంగా. చూడండి, మోషే దేని వదులుకున్నాడంటే ఐగుప్తు ధనమును వదులుకున్నాడు. హీ చోజ్ టు లీవ్ ద రిచెస్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు ధనాన్ని వదులుకొని మరి దేన్ని సంపాదించుకున్నాడంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇఫ్ వీ హ్యావ్ అ చాయిస్, వాట్ వుడ్ వీ చూస్? విల్ వీ చూస్ ఎర్త్లీ రిచెస్? మనం లోక సంబంధమైన ధనాన్ని ఎంచుకుంటామా, లేకపోతే మరి నిందను ఎంచుకుంటామా? ధనము బెటరా, నింద బెటరా? నిందను ఎవరు ఎంచుకోరు, నిందనెవరు కోరుకోరు, నిందనెవరు ఆశపడరు. కానీ మోషే దేవుని కొరకు మరి క్రీస్తు విషయమైన నింద భాగ్యం అనుకున్నాడు. ఐగుప్తు ధనం నాకు అక్కర్లేదు అనుకున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. మొదటిది నిందను కోరుకున్నాడు, రెండవది శ్రమను కోరుకున్నాడు. ఎవరైనా కోరుకుంటారండి శ్రమ? అంతఃపురంలో లగ్జూరియస్ లైఫ్, కోరుకున్న ఆహార పదార్థాలు, కోరుకున్న సుఖాలు, ఏం కావాలంటే అది ఆయన కాళ్ళ దగ్గరకు వస్తుంది. కానీ అతను అనుకున్నాడు, అంతఃపురంలో సౌఖ్యవంతమైన జీవితం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలనుకున్నాడు. మూడవది స్టేటస్ సింబల్ అండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే మామూలు స్టేటస్ సింబల్ కాదు. ఈ రోజుల్లో సమాజంలో మనం చూసినట్లయితే ఎమ్మెల్యేకో, ఎంపీకో, లేకపోతే సర్పంచ్ గారికైనా దూరపు చుట్టాలంటే ఇంకా వాళ్ళని ఎవరైనా పట్టుకోగలుగుతున్నామా? అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి మేము ఎవరమో తెలుసా, వాళ్ళు మాకు ఏమవుతారో తెలుసా అని మొత్తం చదివేస్తూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఎవరైనా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్న వారితో అసోసియేట్ చేసుకుంటే వాళ్ళ వాల్యూ కూడా పెరిగిపోద్దని చాలామంది ప్రయాసపడిపోతూ ఉంటారు. కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండడానికంటే స్లేవరీలో లేకపోతే ఒక బానిసగా పిలువబడ్డానికి మోషే ఇష్టపడ్డాడు. ఇంత శ్రేష్టమైన త్యాగాన్ని దేవుని కొరకు చేయడానికి మోషే చేసిన త్యాగం మామూలు త్యాగం కాదండి. ఇట్ వాజ్ అ గ్రేట్ సాక్రిఫైస్. ఒక మాట చెప్పమంటారా? దేవుని కొరకు నీవు చేసే త్యాగాన్ని బట్టి దేవుడు నిన్ను వాడుకునే విధానం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. ఏదైనా వదులుకున్నావా దేవుని కొరకు? ఏదైనా భరించావా? ఏదైనా శ్రమ పడ్డావా? ఏదైనా నింద పొందుకున్నావా? నా జీవితంలో కూడా మరి పెరుగుతూ ఉన్నప్పుడు నా స్కూల్లో, నా కాలేజ్లో పీపుల్ యూస్ టు హేట్ మీ ఫర్ నో రీజన్. కారణం లేకుండా నన్ను ద్వేషించేవారు.
ఎవరిని బాధ పెట్టేదాన్ని కాదు. ఎవరితో ఎప్పుడు ఏ విధమైన గొడవ పెట్టుకునేదాన్ని కాదు. అందరితో సమాధానంగా ఉండడానికే ప్రయత్నం చేసేదాన్ని. అందరితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. కానీ చాలాసార్లు నేను దేవుని బిడ్డనని నా పేరుని బట్టే తెలిసిపోతది. నేనొక క్రైస్తవురాలిని, దేవుని బిడ్డనని. దేవుని బిడ్డ అని ఒక్క కారణం చేత సూటిపోటి మాటలు భయంకరంగా నన్ను బాధిస్తూ ఉండేవారు. కానీ ఇప్పటికీ నేను అనుకుంటాను, ఆ రోజు దేవుని కొరకు నేను పొందిన అవమానాలు, ఆ రోజు దేవుని కొరకు నేను కార్చిన కన్నీరు, ఆ రోజు నేను పొందుకున్న అవమానమే ఈరోజు దేవుడిని నన్ను ఆశీర్వదించడానికి ఒక పునాది అని నేను అనుకుంటాను. ఇప్పటికీ అనుకుంటాను, ప్రభువా నీ కొరకు శ్రమ పడ్డానికి ఏదైనా అవకాశం నాకు ఇచ్చిన ఆ శ్రమను కూడా నేను చాలా సంతోషంగానే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది తాము చేసిన తప్పిదాలను బట్టి, బ్యాడ్ డెసిషన్స్ని బట్టి, వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి ఇబ్బందులు పడిపోతే ఏడ్చుకుంటూ ఉంటారు. కానీ తప్పుడు నిర్ణయాలు, తప్పుడు బ్రతుకులు కాకుండా దేవుని కొరకు నీతిగా, భక్తిగా, యోగ్యంగా బ్రతికినందుకు నువ్వు నిందను, శ్రమను, హింసను పొందుతున్నావంటే అది ఎంత భాగ్యం. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. మోషే గొప్ప నింద పొందుకున్నాడు, గొప్ప శ్రమ పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, గొప్ప సుఖాన్ని, గొప్ప భోగాలను దేవుని కొరకు వదిలిపెట్టాడు. తాను చేసిన త్యాగానికి తగినట్లుగానే దేవుడు మోషేను ఒక బలమైన బలవంతుని చేతిలో బాణముగా వాడుకున్నాడు. హల్లెలూయా. నా నా మెసేజ్ను నేను ముగింపులోకి తీసుకొస్తా ఉన్నాను. మోషే చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు మోషేను బలంగా, ఘనంగా వాడుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే మోషేకు దేవుడిచ్చిన స్థానము, దేవుడిచ్చిన సర్టిఫికేట్స్, మెసేజ్ ప్రారంభంలోనే చెప్పాను కదా, నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన, హీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ ఆఫ్ గాడ్స్ హౌస్. భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. లీడర్షిప్లో ఉన్న వాళ్ళని ఎవరిని చూసినా చాలా అహం ఉంటుందండి, చాలా గర్వం ఉంటుంది, చాలా కమాండ్ చేసేస్తూ ఉంటారు, అందరినీ పనికిరాని వాళ్ళ చూస్తూ ఉంటారు కదండి. అధికారానికి ఉన్న మైనస్ పాయింట్ అదేమో. కొన్నిసార్లు అధికారంలో ఉండి హంబుల్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనబడతారు. ఎందుకంటే అధికారం రాగానే, పవర్ రాగానే అన్నీ నా చేతిలో ఉన్నాయి, చిటికేస్తే నాకు అన్నీ వచ్చేస్తాయి, అందరు నా మాట వినాల్సిందే, నేను ఎలా అన్నా ఏమన్నా పడాల్సిందే అని కొన్నిసార్లు అధికారంలో ఉన్నప్పుడు చాలా గర్వం కూడా, అధికారంతో పాటు ఆ మదం కూడా వచ్చేస్తూ ఉంటుంది. కానీ మోషేలో మనం చూడగలిగేది ఏంటంటే చాలా సాత్వికుడంట. హీ వాజ్ మోస్ట్ హంబుల్. అన్ని లక్షల మంది ప్రజలను ఐగుప్తులోండి బయటకు తీసుకురావడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటే దేవుని దగ్గర ఆ సర్టిఫికేట్ పొందుకున్నాడండి. అతన్ని చూసిన వారు వీరు చెప్పిన ఆ మాట కాదు, కానీ దేవుని చేతిలో, లేకపోతే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే గొప్ప పేరును మోషే పొందుకున్నాడు. దానంతటికి పునాది ఎవరంటే మోషే తల్లి యొక్క ప్రార్థన. ఆమె ఆ మోషే హృదయంలో ఆ నాటిన వాక్యపు విత్తనాలు, నాటిన దేవుని మాటలు. గడిచిన వారంలో సంసోను యొక్క తల్లిని గురించి మనం ధ్యానం చేశాము. ఈ వారము మోషే యొక్క తల్లిని గురించి మనం ధ్యానం చేసాం. ఈ ఇద్దరు తల్లులను గురించి కొన్ని మాటలు, ఆ డిఫరెన్సెస్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సంసోను యొక్క తల్లికి మరి ఆమె ప్రెగ్నెంట్ కాకముందే తెలిసిపోయింది. ఏమనంటే దేవుని ప్రజలను విడిపించడానికి ఒక డెలివరర్ నీ గర్భాన పుట్టబోతున్నాడమ్మా అని మనోహ భార్యకు దేవుని దూత ప్రత్యక్షమే మాట పలుకుతుంది. సో శాంసన్స్ మదర్ న్యూ బిఫోర్ హ్యాండ్ ద ప్లాన్ దట్ గాడ్ హ్యాడ్ ఫర్ హర్ సన్. తన కుమారుని పక్షంగా దేవుని ప్రణాళిక ఏంటో గర్భంలోకి రాకముందే కుమారుడు దేవుడు చెప్పేశాడు, బ్లూ ప్రింట్ ఇచ్చేశాడు. కానీ సంసోను యొక్క తల్లి ఫెయిల్ అయిపోయిందండి. ఆఖరికి సంసోను శత్రువుల చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయాడు. మోషే తల్లికి దేవుని దూత ప్రత్యక్షమైనట్లు కానీ, దేవుని స్వరం వినబడి నీ గర్భవాసన పుడుతున్న ఈ కుమారుణ్ణి నేను నా ప్రజలను విడిపించడానికి ఒక లీడర్గా వాడుకుంటాను, ఒక నాయకునిగా వాడుకుంటానని దేవుడు ముందే చెప్పలేదు. చెప్పనప్పటికీ మోషే తల్లి దేవుడు ఆమెకిచ్చిన బాధ్యతను చాలా సీరియస్గా తీసుకుంది. ఆ కుమారుని కొరకు ప్రార్థన చేసింది. ఆ కుమారునికి పాలతో పాటు దేవుని మాటలు ఆ బిడ్డ హృదయంలో నూరిపోసింది. ఎంత బలమైన పునాది వేసిందంటే ఫరో యొక్క అంతఃపురంలోకి వెళ్ళిన ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్యాలెస్, అంతఃపురంలో ఉన్నాను కానీ అంతఃపురానికి నేను చెందిన వాడిని కాదు, ఎప్పటికైనా బయటకు వెళ్ళిపోతాను, నా ప్రజల పక్షంగా నేను నిలబడతాను, దేవుని కొరకు నిందలు అనుభవిస్తా, శ్రమలు అనుభవిస్తాను, అవమానాలు అనుభవిస్తాను, దేవుని ప్రజలకు నేను ఏదో ఒకటి చేయాలని తాపత్రయంతో మోషే రగిలిపోవడానికి
ఉండడానికి తన తల్లి కారణమైంది. నేను గడిచిన వారం కూడా చెప్పాను, సంసోను జీవిత అంతం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మరి బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం తర్వాత సంసోను యొక్క తల్లి గురించిన ప్రస్తావన మరి తిమ్నాతులో ఉన్న స్త్రీని చూడ్డానికి సంసోను తన తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకొని వెళ్ళినట్లు చూస్తాము. ఆ తర్వాత తన తల్లిదండ్రుల యొక్క మెన్షన్ ఎక్కడా మనకు కనబడదు, వారిని గురించిన ప్రస్తావన కనబడదు. కానీ నేను ఒక మాట చెప్పాను, మీ జ్ఞాపకం ఉన్నట్లయితే, ఆ తిరగలి విసురుతూ ఉన్న సమయంలో సంసోన్ని ఫిలిస్తీన్లందరూ చూసి అపహాసిస్తున్న సమయంలో ఆ తల్లి గనక అక్కడ ఉండుంటే ఆమె గుండె పగిలిపోయి ఉంటుందండి. కుమారుడు అవమానించబడుతుంటే, కుమారుడు గుడ్డివాడిగా కళ్ళు పెరిగివేయబడి ఒక బలహీనునిగా శత్రువుల చేతిలో కీలుబొమ్మగా మారిపోతే ఏ తల్లి తట్టుకోగలదు? కుమారుని కొరకు మరి సరిగ్గా ప్రార్థన చేయలేదేమో తల్లి, కుమారుని చెప్పాల్సినంతగా దేవుని మాటలు చెప్పలేకపోయిందేమో. కుమారుని అంతంలో ఆ తల్లి ఎంతో బాధపడింది. కానీ మోషే తల్లిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే తల్లిని గురించిన ప్రస్తావన మళ్ళీ మనం చూడము. కేవలం నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఆమెను గురించిన ప్రస్తావన మనం చూస్తాము. అయితే మోషేను దేవుడు ఒక నాయకునిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ తల్లి కడుపు నిండిపోయి ఉంటుందండి. ఆ తల్లి నిజంగా ఆనంద బాష్పాలు కార్చి ఉంటుంది. కారణం ఏంటంటే, అయ్యా, ఈ గర్భాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా, నా గర్భాన్ని నువ్వు ధన్యం చేసావా, నా కుమారుడిని నీ ప్రజలను విడిపించడానికి ఒక నాయకునిగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావని ఆ తల్లి హృదయము కృతజ్ఞతతో నిండిపోయి ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియమైన తల్లి, మన బిడ్డల యొక్క భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, మన చేతిలో కూడా ఉంది. మనం ఎంతగా వారి కొరకు ప్రార్థన చేస్తామో, వారిని ఎంతగా దేవుని మాటల్లో తర్బీదు చేస్తామో, లోక జ్ఞానము, లోక సంబంధమైన కళలు ఇవన్నీ వారికి నేర్పించడం కంటే ప్రాముఖ్యంగా దేవుని యందు భయభక్తులు వారికి మనం నేర్పించగలిగితే మన బిడ్డల్ని బట్టి మనకు సంతోషము. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యోకోబేద అనే మాటకు అర్థం మనం చూసాము, గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ అనే మాటను మనం చూసాం. నిజమే, యోకోబెదు దేవుని మహిమను చూచింది, దేవుని తన కుటుంబం ద్వారా మహిమపరిచింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో మోషే యొక్క తల్లిదండ్రులు అని వారిద్దరిని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. పరలోకంలో కూడా ఖచ్చితంగా మోషే తల్లికి ఒక గొప్ప ప్రతిఫలం, జీతం దేవుడిచ్చింటాడు. కారణం ఏంటంటే, నా కొరకు ఒక గొప్ప నాయకుని నువ్వు చక్కగా పెంచావమ్మా, యు డిడ్ అ గుడ్ జాబ్, బలా నమ్మకమైన మంచి దాసురాలని దేవుడు మెచ్చుకొని ఉంటాడు. చాలాసార్లు ఈ లోక సంబంధంగా ఎవరో మెచ్చుకోవాలని, ఎవరో మెచ్చుకోలేదని బాధపడిపోతూ ఉంటాం, డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. దేవుని మెప్పు కొరకు మనం ప్రయాసపడితే, దేవుడు మనకిచ్చిన బిడ్డలను ఆయన కొరకు మనం పెంచగలిగితే, యోకోబెదు వలె మనలను కూడా ధన్యులైన తల్లుల వలె, ధన్యులైన స్త్రీల వలె దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ సందేశము ద్వారా ఖచ్చితంగా తల్లులైన వారందరూ ప్రభావితం చెందారని నేను నమ్ముతున్నాను. నేటి నుండైనా ఇంకెక్కువ సమయం మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా నేటి నుంచైనా ఒకవేళ మీకు ఇంకా బిడ్డలు పుట్టకుండా ఉన్నట్లయితే, ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్ ఈవెన్ బిఫోర్ దే ఆర్ బోర్న్. మీ పిల్లలు పుట్టక ముందే వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ తల్లులు మీరు ప్రెగ్నెంట్ విమెన్గా ఉన్నట్లయితే, ప్రెగ్నెంట్ విమెన్గా ఉన్నప్పుడు ఈ సినిమాలు, ఆ సీరియళ్ళు, మరి ముసలమ్మ ముచ్చట్లు ఇలాంటి వ్యర్థమైన వాటితో కాకుండా, మీరు గర్భంలో మీ బిడ్డలు ఉంచుకున్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తారు, ఎంతగా దేవుని మాటలు వింటారో, అవన్నీ కూడా మీ చిల్డ్రన్ ఒక బ్లెస్సెడ్ చిల్డ్రన్గా ఖచ్చితంగా మారుస్తాయండి. కనుక ప్రియమైన తల్లులారా, దేవుని సన్నిధిలో మన బిడ్డల కొరకు, మన కుటుంబాలకు ప్రార్థన చేద్దాము. దేవుని మాటలు వారికి బోధిద్దాం. రిమెంబర్ యువర్ మదర్హుడ్ ఇస్ వెరీ రివార్డింగ్. దేవుడు నీకు ఇచ్చిన కృప, మరి దేవుడు చక్కగా నిన్ను ఒక దినము ఆశీర్వదించి జీతం ఇచ్చి నిన్ను సంతృప్తి పరచబోతున్నాడు. కనుక దేవుడు నీ మీద పెట్టిన బాధ్యతను నువ్వేమాత్రం విస్మరించద్దు,